హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెర్రీ అఫీషియల్. ఈరోజు ఇంకొక రెసిపీతో అయితే వచ్చేసానండి. ఈ కర్రీ అయితే మీకు కూడా ఫేవరెట్ అయితే నాకైతే కామెంట్ చేయండి. ఈ కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి. త్వరగా కూడా అయితే ప్రిపేర్ అయిపోతుంది కర్రీ. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియో అయితే చూసి ట్రై చేసేయండి. అలానే మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పనసపొట్టు క్లీనింగ్ వీడియో అయితే ఇంకొక వీడియో కింద అప్లోడ్ చేస్తానండి. అదే అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓన్లీ రెసిపీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది అయితే చూసేయండి ఫ్రెండ్స్. క్లీనింగ్ వీడియో కూడా కావాలంటే గిన్ని నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా అది త్వరలో పెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. అలానే ఇప్పుడు కొన్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, అలానే కొంచెం పల్లీలు కూడా వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు గుజ్జు రెడీ చేసుకోవాలండి. ఇలా ఒక గుజ్జు తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఈ గుజ్జుని దీంట్లో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసి బాగా మగ్గించండి. ఇప్పుడు బాగా దగ్గరకైతే వచ్చింది కాబట్టి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం ముందుగా పనసపొట్టు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ క్లీనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ పనసపొట్టునైతే మొత్తం దీంట్లో అయితే యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇది అయితే 5-10 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుందండి. ఇంకా ఈ రెసిపీ చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా కానీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలానే నెక్స్ట్ ఏం వీడియో కూడా అప్లోడ్ చేయాలో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.